గైస్ అందరికి వెల్కమ్ టు కార్తిక్ తెలుగు గేమర్. ఫస్ట్ వీడియో ఆఫ్ లైవ్గా ప్లే చేసిన అన్న, ఎందుకంటే ఇది వచ్చేసి మన చేతికి అయితే ఒక 5G ఫోన్ అయితే అందింది. ఇంతదాకా ప్లే చేసింది వచ్చేసి 4G ఫోన్స్ అక్కడ దాంట్లో హీట్ అయ్యి లాగ్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు అయితే మనం అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లా స్టార్ట్ చేస్తే అవ్వడనేది టీమ్గా స్టార్ట్ చేస్తున్నాం. చూడండి అన్న, దాంట్లో వాళ్ళు ఇచ్చాడు సోలారా మ్యాప్ అయితే మనకి వచ్చింది. ఇప్పుడు మనకి అందరు ముగ్గురు నరోటోలే, మనం ఒక్కరమే నో టాప్అప్ ప్లేయర్స్. ఓకే, ఫస్ట్ ఈ ప్లేస్ అయితే వచ్చింది కాబట్టి మనం జిఐకి అయితే ఎత్తాము. మళ్ళీ విత్డ్రా చేసుకొని ఏమైందని M500 అయితే ఎత్తాము గైస్. ఆగండి. ఓకే, వీళ్ళైతే ఫాలో అయితే ఉన్నామన్నా. గ్లూ మేకర్ అయితే వచ్చింది, మనం చూసుకోలేదు. ఓకే, మొదట అడ్డంగా ఒక గ్లూ వాల్ అయితే వేస్తేనే గైస్. ఓకే గైస్, ఫస్ట్ కిల్ చోర్ అయితే చేసాము. ఫస్ట్ మన కిల్ని అయితే సెక్యూర్ చేద్దాం గైస్. సెక్యూర్ అయితే సక్సెస్ఫుల్లీ డన్. మళ్ళా ఇప్పుడు ఒక కిల్ చోర్ మా సెల్లుకి చెల్లైపోయిందన్నా. ఇప్పుడు మళ్ళా నేను నాక్ చేయడానికి ట్రై చేస్తా గైస్. నాక్ చేద్దాం. నాక్ గైస్, ఇప్పుడైతే మనం నాక్ అయితే చేసినాం గైస్. ఇప్పుడు వాన్ ఫైర్ మనం ప్లేస్ చేసిన వల్ల 0 ఇబ్బందులు గైస్. ఓకే, మనమే విన్నర్ ఆఫ్ ద మ్యాచ్, నాట్ మ్యాచ్ గైస్. మనం రౌండ్లో అయితే విన్ అయితే అయ్యాము. ఇప్పుడు మనము ఒక థామ్సన్ అయితే ఎత్తాము. ఇప్పుడు థామ్సన్ ఎత్తాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇదైతే వచ్చింది. మ్యాప్ పేరు అయితే నాకు తెలియదు. సోలారా మ్యాప్లోనే ఇంకొక ప్లేస్ గైస్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మనమైతే డైరెక్ట్ రష్కి అయితే వెళ్దామా? వద్దు గైస్, మనం థామ్సన్ అయితే ముందు అయితే స్కోప్ లేకుండా రషింగ్ షార్ట్ రేంజ్ గన్గానే పెట్టిండు. ఇప్పుడు మిడ్ రేంజ్ గన్ లాగా చేసేసింది కాబట్టి మనం ఇక్కడనే చేద్దాం గైస్. ఒక్కడు రాండి రే, తప్పు రే, ఒక్కడు రాండి చాలు, ఒక్కడు రాండి గైస్. ఓకే, ఇప్పుడు ఒకడు వచ్చి మనకి వచ్చేసి గుడ్ డేట్ పడింది వాడికి. కానీ మనం లక్ గైస్, వాడు హెడ్ షాట్ కొట్టడానికి ట్రై చేసింటాడు కింగ్ ఫిషర్లో. కానీ మనం వచ్చేసి సేవ్ అయిపోయినాం. 2v2 సిచ్యువేషన్. నువ్వు వాడి దగ్గర అయితే రష్కి అయితే వెళ్దాం అన్నా. ఓకే, వాడు ఎవరు గెలిచాడు? సరే, ఇక్కడ ఒకడైతే గ్లూ వాల్ అయితే వేసిండు, నాకు కనపడింది. ఇప్పుడు ఇంకొక గ్లూ వాల్ ఉంది కదా బ్రో, మందే అది. మనం వదిలామంటే నాకైపోయినామా? ఏం పర్లేదు గైస్, మన టీమ్ మెంబర్స్ ఉండక మనకెందుకు గైస్ అర్థంగా. మనం పవర్ఫుల్ థామ్సన్ మనకైతే దొరికింది. ఇంకా షార్ట్ రేంజ్ ఏంటి తీయక్కర్లేదా? ఒకటి మ్యాక్స్ 1 అయితే తీసుకున్నాం. వాడు పోయినసారి మనకి ఇచ్చాడు కదా బ్రో. ఆగండి, నాకే ఒక డౌట్గా ఉంది. వద్దు గైస్, మ్యాక్స్ 1 ప్లాన్ క్యాన్సల్. మనం అట్నే రష్కి అయితే వెళ్దాము. USPని G8ని పడేద్దాము. అంటే గైస్, రౌండ్ ఆఫ్గా మనం వచ్చేసి 2 రౌండ్స్ కొట్టేనే చాలు గైస్. ఓకే, ఒకడికైతే చాలా డ్యామ్ గైస్. ఓకే గైస్, మనము ఏందబ్బా
దిగేటప్పుడే చేసి ఒకటి కొట్టిందో మనకైతే MP5 ట్రిపుల్ చిప్ అయితే అందబోద్ది మనకు అందింది కూడా. ఇప్పుడు మనం రష్కి అయితే వెళ్ళబోతున్నాం చూడండి. ఓకే గైస్ కాపాడండి గైస్ లాగ్ అయితే ఈ ఫోన్లో కూడా అవుతానన్నా. ఎలా గైస్ ఎట్లా గైస్ నేను చెప్తానన్నా. ఓకే గైస్ ఇప్పుడైతే మనము ఒక ఎనిమిని అయితే స్కూప్ చేసి పెట్టబోతాం గైస్. ఇప్పుడు ఒకడైతే హీల్ అయితే అవుతున్నాడు. ఓకే మనం MP5 ట్రిపుల్ చిప్ ఉండక భయం ఉండక దండగా అనేసి రష్గా అయితే పోవడము. చూస్తే నాకు చేసిండు గైస్. ఫుడ్ స్టెప్స్ అయితే వచ్చింది, అది కూడా నాకు చేసిండ్రు. మనం ఎవరికి తెలియదు కాబట్టి మనం ఎమోట్ అయితే వేస్తున్నాం గైస్. మళ్ళా ఒక స్నైపర్ అయితే ఇద్దాం గైస్. స్నైపర్ గైస్ నెక్స్ట్ రౌండ్ కూడా అట్లనే విన్ అయితే మనం స్నైపర్ అయితే ఇద్దాం గైస్. నిజంగానే మనం ఈక్వల్ అయితే బాగుంటుంది అబ్బా. మనం 2 స్నైపర్లతో ఆడొచ్చు బ్రో. నాకెందుకు 3v3 అంటే ఇష్టం తెలుసా? అది కొంచెం కాంప్లికేటెడ్గా కూడా ఉంటుంది. మనకి స్నైపర్స్తో ప్రాక్టీస్ ఎట్టచ్చు. మనకి లూట్ ఎంత కావాలంటేనా దొరుకుతుంది గైస్. దానికే నాకు 3v3 అంటే ఇష్టం. లాగ్ అయితే అవుతుంది. స్కార్ ట్రీ దగ్గర పోయినాం. స్కార్ ట్రీ అయితే మనం ఎత్తాం గైస్. ఓకే ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళకి పోతున్నాం అనుకుంటున్నా. నాకు 1v3 సిచ్యువేషన్ గైస్. ఈజీ. ఓకే 1v2 సిచ్యువేషన్ గైస్. ఒక ఎయిర్ డ్రాప్ దగ్గర అయితే ఉన్నాడు గైస్. మనం తప్పకుండా ఒక వీడియో అయితే చేయబోతున్నాం. తమిళ్ విసెస్ తెలుగు. ఒక తమిళోడు మన ఫ్రెండ్ అయితే ఉన్నాడు. వాడు విసెస్ నేను. వాడు ఒక తమిళ్ యూట్యూబరు, నేను తెలుగు యూట్యూబర్. తమిళ్ యూట్యూబర్ విసెస్ తెలుగు యూట్యూబర్ గైస్. ఓకే 1v3 సిచ్యువేషన్ అయితే అయింది. పక్కకి అయితే పెట్టండి మాటలు. ఓకే 1v3 సిచ్యువేషన్. ఒక డ్రాగన్ ఫ్లీజ్ వేశాడు. రష్గా అయితే కొంచెం ఫ్రంట్ అయితే పోయిండు. వెనక డబ్బా డుప్ అనేసి పడింది. ఓకే గైస్ ఓకే M10 ట్రిపుల్ చెప్పేద్దామంటే ఇది గైస్. ఏమన్నా ఒక్క గన్ను ఎత్తానమ్మా చూడండి. M114 అయితే ఎత్తాము. ఒక జామరు అది ఇది అనేసుకున్నాము. ఓకే ఇప్పుడు ఎమ్మట్ అయితే వేద్దాము. మిమ్మల్ని కొట్టడానికి వచ్చేదిరా. ఓకే మనకి వీడైతే చైన్ టుగెదర్ వేశాడు. సరే వీటితోనే ఉంటే మనకి కొంచెం సేఫ్. చైన్ వచ్చేసి ఇది అవ్వకుండా ఉంటుంది గైస్. అబ్బా కింద పడిపోయాము. సరే చైన్ అయితే ఇది అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి డబ్బు అంతే. చైన్ ఇది అవ్వాలా. అలాగైతే అవుతుంది విపరీతంగా ఫోను. సరే వాడికి అయితే తిట్టిరాము. మళ్ళీ ఎక్కడైతే ఒకడున్నాడు. గ్లూ వాల్ అయితే పడింది. ఓకే గైస్ వీడు నేను సేమ్ టైంలో అయితే నాకయ్యాము అనేసి అంతా చెప్పండి. నా టీమ్మేట్స్ ఉండక మనకెందుకు గైస్ భయం. ఓకే గైస్ ఇప్పుడు ఈ క్షణంలో నుంచి మనము విన్ అయితే అయ్యే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. 5 అబ్బా విజిల్ సౌండా. ఓకే బ్రో సారీ గైస్ డిస్టర్బెన్స్ అనిపిస్తే మాత్రం. ఎందుకంటే కొంచెం నేను ముందే చెప్తున్నా హాలిడేస్కి అయితే ఇంట్లో ఊర్లో అయితే ఉన్నా గైస్. ఎల్బీ అయితే మనం సక్సెస్ఫుల్లీ రాలేదు. మనం హీరో 12 స్టార్స్లో అయితే ఉన్నాము.
ప్లస్ మనం లాస్ట్ ప్లేస్లో అయితే వచ్చాము. మళ్ళా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అన్న. ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం కమెంట్ చేయడానికి మర్చిపోకండి. #తెలుగోడు ఇన్ ద చాట్ గైస్. అది మాత్రం కమెంట్ చేయడానికి పక్కా మర్చిపోకండి గైస్. ఇంతదాకా ఎవరైతే వీడియో చూసిండ్రో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ అయితే లేదు, కొన్ని వీడియోస్ అయితే ఉంది. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. బాయ్ బాయ్.